చక్కనైనటువంటి తల్లి భండపుత్రులందరినీ కూడా వధించడానికి అవతారం పొందుతుంది. భండాసుడి యొక్క సంతానంలో 30 మంది వారి పుత్రులు, రాక్షసులు వారు కూడా. వారందరినీ కూడా అమ్మ తృణప్రాయంగా వధిస్తుంది ఆ మహాసైన్యంలో. అటువంటి బాలాత్రిపుర సుందరి అమ్మవారిని ఈ రోజున ఋష్యాదులు, దేవతలు అందరూ కూడా విశేషంగా అర్చన చేస్తారు. ఆ అమ్మవారిని వర్ణిస్తూ ఒక చక్కనైనటువంటి శ్లోకం. అరుణకిరణజాలై రంజితా సావకాశ. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ముఖవర్చస్సు అరుణ ప్రభాతాలు, అంటే పొద్దు పొద్దున్నే వచ్చేటటువంటి సూర్యుడు ఏ రకంగా అయితే ప్రకాశిస్తాడో, వారి యొక్క ప్రభాతం ఏ రకంగా అయితే విరజిమ్ముతుందో ఆ రకంగా అమ్మవారి యొక్క ముఖం వర్చస్సు అలా ఉందట. విధృత జపబటి పుస్తకాభీతి హస్త. అమ్మవారికి 4 చేతులు. ఆ 4 చేతుల్లో కుడి చేతిలో ఏమో జపమాల, ఎడం చేతిలో ఏమో పుస్తకము, మిగతా 2 చేతిలో ఏమో వరద అభయ ముద్రలతో అమ్మవారు అనుగ్రహిస్తున్నారు. చాలా విశేషం. తర్వాత అలా అనుగ్రహిస్తూ ఎక్కడ కూర్చున్నారు? పుల్ల కల్హార సంస్థ, తెల్లదైనటువంటి కమలము యొక్క ఆసనం మీద అమ్మవారు చక్కగా ఆసీనురాలై భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. నివసతు హృదయ బాల నిత్య కళ్యాణశీల. అమ్మవారు ఆ యొక్క నిత్య కళ్యాణశీలామే. అమ్మ, నీవు ఈ రూపంలో నిన్ను ధ్యానం చేస్తున్నాను. నా హృదయ కుహరంలో నివసతు హృదయ బాల, నా హృదయ కుహరంలో ఈ రకంగా నువ్వు తిష్ట వేసుకొని కూర్చో అమ్మ అని చెప్పి అమ్మవారిని సదా ధ్యానం చేస్తున్నారు పండితులు, ఋషులు అందరూ కూడా. ఈ రకంగా ధ్యానం చేస్తే అమ్మవారు చాలా శీఘ్రవశురాలు. చంటి పిల్ల కదండి, చిన్నపిల్ల. ఆమె లాలించి బుజ్జగిస్తే అక్కకు చేర్చుకుంటుంది వెంటనే. ఎవరైనా పిల్లలు చూసారా? ఒక చాక్లెట్టో లేకపోతే ఒక స్వీటో ఇచ్చి నాన్న ముద్దులాడుతూ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ఎంత ఆనందపడిపోతుంటారు. ఆ రకంగానే బాల శీఘ్రంగా వశింపబడుతుంది. అంటే సాధకుడిని అనుగ్రహించడానికి ఆ రకంగా అమ్మవారు బాలా త్రిపుర సుందరి అమ్మవారుగా అవతారం పొందారు. ఆ అమ్మవారిని అందరూ కూడా ధ్యానం చేస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుతూ శుభం మంగళాని భవంతు.